Alright guys, very good morning. Welcome back to my YouTube channel, day 4 of my Gujarat ride. ఈ రోజు మనం ఏడున్నాం అంటే భుజ్ లో ఉన్నాం. నేను నైట్ భుజ్కి వచ్చేసినాము. డొల్లవేరిలో ఉందాం అనుకున్నాం కానీ బట్ ఎందుకో సెట్ అనిపిల్ల మాకు ఆ వైబ్ నచ్చలేదు డొల్లవేరి. అండ్ ఇంకా మాకు టైం ఉంది కదా, ఎందుకు ముందుకు వచ్చేద్దాం అని చెప్పేసి భుజ్ దగ్గరకు వచ్చేసినాం. సో ఈ రోజు రైడ్ వచ్చేసి మనకు భుజ్ నుంచి ద్వారకా అరౌండ్ 400 కిలోమీటర్స్ ఉంది. సో టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా కిందకి వెళ్ళి రెడీ రైడ్ స్టార్ట్ చేసుకో. ఓకే, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో భుజ్ నుంచి మనము స్టార్ట్ అయిపోతున్నాం. హోటల్ డాలరా. సో పక్కనే ఇదే మన హోటల్, దీని పక్కనే మనకు పెట్రోల్ బంక్ ఉంది. సో దీంట్లో ఫ్యూయల్ పోపించుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. గుజరాత్లో బెస్ట్ పాయింట్ మనకు ఫ్యూయల్ మాత్రం తక్కువ ఉంది బాబు, 95 రూపీస్. ఫ్యూయల్ అయిపోయింది 95 రూపీస్, 800 రూపీస్కి మన ట్యాంక్ ఫుల్ అయిపోయింది బాబ్. కూల్ కదా. చలో మనకి ఇప్పుడు ద్వారకాకి షాట్ హెల్మెట్ దుడుచుకోలేరా బాబు. ఓకే, కాఫీ బ్రేక్లో దుడుచుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు ఎంత ఉంది? 409 కిలోమీటర్స్ ఉంది. 7 hours 24 minutes చూపిస్తుంది. సో ఇదంతా భుజ్ సిటీ. మనము భుజ్ సిటీ దాటి కొడితే ద్వారకా. నిన్న మాత్రం మాకు హోటల్ సర్చ్ చేయడంలో కొంచెం టైం తీసేసుకుంది. చాలా తక్కువ కనిపించినాయి మాకు. కనిపించడంలో ఒకటేమో చూసినాం బయట నుంచే, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది మళ్ళీ ఎందుకులే అనుకుని కొంచెం ముందుకు వచ్చినాం. ఒక దగ్గర ఒకడు కారోడు హెల్ప్ చేసిండు. ఇక్కడ హోటల్ డాలర్ అని ఒకటి ఉంటుంది, కొంచెం బడ్జెట్లో మంచిగా కొంచెం డీసెంట్గా ఉంటుంది అనుకున్నాం. కానీ వచ్చి చూస్తే హోటల్ అయితే డీసెంట్గా ఉంది. రూము గీమ్ అంతా బాగుంది. బాత్రూమ్ ఎంటర్ అయినామండి, చిక్కలు కనిపించినాయి. బాత్రూమ్ గలీజేమండి. సో ఏం చేద్దాం, సరే ఒక నైట్ కదా ఇంకా అట్లా అడ్జస్ట్ అయిపోయినాం. టైమ్ ఈజ్ 7:25. డ్యూటీ ఇక్కడ లెఫ్ట్. చలో మనము ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ మార్నింగ్ ఏం చేయాలి తెలుసు కదా, ఒక్క కాఫీ తాగి మనం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ టీ కాఫీ తాగి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయింది. ఏంట్రా ఇంతమంది ఉన్నారు ఈడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాయమ్మ హే, ఏంట్రా ఇది? బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఓకే, అదేదో కంపెనీ ఇండస్ట్రీ ఉంది. వర్కర్ లెక్క. వాయమ్మ ఏం జనాలు. ఓకే, సో మనకు టువర్డ్స్ ద్వారకా వెళ్ళే టైంలో నాకు తెలిసి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందో దొరకదో. టైం ఎంత అవుతుంది? 8:20 అవుతుంది. సో ఒక 100 kilometers రైడ్ చేసి చూద్దాం ఏమన్నా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా లేదా అని. దొరకకపోతే కిరణ్ గారు చెప్పినట్టు నమ్కీన్ బుక్కాలి, రైడ్ స్టార్ట్ చేయాలా. బాలాజీ నమ్కీన్సే మన బ్రేక్ఫాస్ట్ అనుకుంటా ఈరోజు. మనకు రైడ్లో బోర్ కొట్టినప్పుడు మనకు వచ్చిన పాటలు ఏం పాడుకుంటాను తెలుసా నేను? జానీ జానీ yes papa, eating sugar no papa, telling lies no papa, open your mouth ha ha ha, papa black sheep have anywhere. అట్లా ఇలాంటి రైమ్స్ మనకు వచ్చేవి రైమ్స్ ఒకటే కాబట్టి రైమ్స్ పాడుకుంటా పోతాం. అదే కిరణ్ గారికి అయితే పాటలు ఫుల్ వచ్చు. కిరణ్ గారు దున్ని ఆ పాటలు పాడుకుంటూ వస్తాడు. ఏమంటావు కిరణ్? వినిపిస్తుందా? ఉన్నావా కనెక్టెడ్? ఆడు చేసిండు అయ్యా కిరణ్ గారు పాటలు. కిరణ్ గారు ఈజ్ మై రేడియో జాకీ. నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆ సాంగ్ ప్లే చేస్తావా కిరణ్? వా అయిపోయిందా? और एक शायरी हो जाए, అదేమంటారు? और एक शायरी हो जाए. हर्ज क्या है? हर्ज क्या है? हर्ज क्या है किरण? हर्ज क्या है? वाह
क्या बात है, क्या बात है, क्या बात है. पैसा లేవు. Oh my God! Finally, మనకు హైవే దొరికింది రో. వావ్, అరే ఇదేదో ఉందిరా. వాట్ ఈస్ దిస్? వావ్, ఏదో ఒక చిన్న షాట్ తీసుకొని వస్తుంది దీన్ని. డన్ 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 డన్. ఏదో కడుతుర్రు బాబు. ఎక్కడ 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 ఏది పోతున్నావు ఫాస్ట్? Come on, come on, come on, come on. Give me some way. Give me some. Okay, highway also చుక్కలేమ్మా. జుమ్ అని వెళ్ళిపోవాలా. होटल सहयोग कुछ मिलेगा खाने के लिए, ब्रेकफास्ट के लिए? లేకపోతే మనం పోయి చేసుకుందాం. పోదామా? స్ట్రైటా స్ట్రైటా హోటల్ కా? होटल अल्फा, होटल अल्फा में ब्रेकफास्ट करके फिर शुरू करते हमारा राइड. We'll park here. That's not BMW, dude. Okay, చలో. All right, so బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీ, పోహా, పరోటా. ఏమంటారు అదని? పరోటానే కదరా? ఆలు పరోటా. వీ హ్యాడ్ దాట్. ఇంకా మనకి ఎంత ఉందంటే ఇంకా 281 kilometers ఉంది టు రీచ్ ద్వారకా. ద్వారకాకి వెళ్ళి డివోషనల్ అయిపోవాలి. డివోషనల్ అటైర్లకే మూవ్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక 100 runs కొట్టి, ఏమంటే కిరణ్, ఒక 100 runs కొట్టి అయిపోదాం. మళ్ళీ ఇక్కడంతా శాండ్ రెడీ చేస్తారు. ఐ థింక్ శాండ్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనుకోవడం. ఇదంతా తుప్పలు పెట్టేశారు శాండ్. ఇవైనా లారీల దండయాత్రనే ఉంది ఈ రోడ్డు మొత్తం. అరే రోడ్డు మాత్రము కేగా ఉంది. ఎవ్వలేరు రా నిజంగానే. నువ్వు నేను అంతమైద్దాం. ఇదే రోడ్డు కానీ సీనగానికి ఇచ్చినామా సంపుకుండా వెళ్ళిపోతాడు. ఏమన్నా ఉండే నా రోడ్డు, చిన్న రోడ్ వచ్చేసింది ఇంకా. రైట్, హియర్ వి గో. ద్వారకా 128 లెఫ్ట్, సోమనాథ్ 255 లెఫ్ట్, జామ్నగర్ రైట్. వచ్చేసామమ్మా. ఇక 128 కొడితే ద్వారకా రీచ్ అయ్యి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అంట. ఇదంతా కిరణ్ గాన్ కోసం. ఇదంతా నేను చేసేదంతా, నేను ఈ కష్టపడింతవంతా డ్రైవ్ చేసేదంతా కిరణ్ గాన్ కోసం. ఏమంటా కిరణ్? అందుకే ఈ ట్రిప్ కూడా నాకు కిరణ్ గాడే స్పాన్సర్ చేస్తుండ. మన అంబానీ వాళ్ళ సామ్రాజ్యం అనుకుంటా. అంబానీ వాళ్ళ సామ్రాజ్యం రా ఇదంతా. వరల్డ్స్ లార్జెస్ట్ సేఫెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ అంటే మొత్తం. చిన్న తీసుకొని పోదాం. ఆగ్రా చిన్న షార్ట్ తీసుకొని పోదాం. హైవే అయిపోయింది. ఇంకా మనకు ఇంకా లాస్ట్ 42 kilometers ఉంది మనకు రీచ్ అవ్వడానికి ద్వారకా. ఐ థింక్ సో. ఇంకా 40 kilometers ఈ చిన్న రోడ్ ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ విజిట్. సో ద్వారకా వెళ్ళిపోయి
ద్వారకాని ఎక్స్ప్లోర్ చేద్దాం. 42 కిలోమీటర్స్ లోపల నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ హైవేకి కలిపింది. ఐ డోంట్ నో గూగుల్ మ్యాప్ ఏమేమి చేస్తుందాం మాతోటి. సో ఈ నుంచి మళ్ళీ హైవే నుంచి మనకు ద్వారకా ఇక్కడ నుంచి డైరెక్ట్ జస్ట్ 5 కిలోమీటర్స్ అంతేనే. ఐ థింక్ మనం స్ట్రైట్ అట్లా ఏమంటారు ఫ్లైఓవర్ కింద నుంచి రాకుండా స్ట్రైట్ వచ్చినా ఈ రోడ్కి వస్తున్నామేమో అనుకుంటున్నా. బట్ ఎందుకో మాకు గూగుల్ తల్లి కింద నుంచి పంపించింది. ఆ రోడ్ అంతా గలీజ్ ఉండే అసలు. సరే అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ద్వారకా సిటీ. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద్వారకా. రైట్ పీపుల్, అటైర్ మొత్తం చేంజ్ అయిపోయింది, అల్లాడిస్తున్నాం ఇప్పుడు. ఎక్కడికి వచ్చాం తెలుసా? ద్వారకా. ద్వారకా అంటే డివోషనల్ ప్లేస్ కదా, కొంచెం డివోషనల్ గా రెడీ అయ్యేప్పుడు కొంచెం కుర్తా పైజామా వేసేసాం. ఇప్పుడు నాగేశ్వర్ దగ్గరికి వెళ్తాం. ఈ నుంచి ఒక 30 minutes ఉంటుంది జర్నీ. సో నో బైక్స్, ఆటో మాట్లాడుకొని నాగేశ్వర్ జ్యోతిర్లింగంకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మన ద్వారకా టెంపుల్కి వెళ్దాం. ఓకే, ఆటోలు ఎక్కినాక మాట్లాడుకుందాం. ఆల్రైట్, సో ఆటోలో ఎక్కేసాము అండ్ గోయింగ్ టువర్డ్స్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం. సో ఈ నుంచి ఒక 30 minutes పడుతుంది, 16 kilometers. సో నా ఆటోలో వెళ్ళేసి అది వేసి మళ్ళీ ప్లాన్ పెట్టి మన ద్వారకా టెంపుల్కి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గో. ఓకే, సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. జనాలు అయితే ఎవ్వరు లేరు. ఇది నవరాత్రి సీజన్ అని జనాలంతా ఎవరు లేరంట. సింపుల్ ఒక నాకు తెలిసి 20 మంది అట్లా 30 మంది ఉంటారు అనుకుంటా, అంతే నాకు తెలిసి. చాలా తక్కువ క్రౌడెడ్ ఉంది. సో అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఆటో ఎక్కేసి మన ద్వారకా టెంపుల్ దగ్గరికి, కృష్ణ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొంతసేపు చిల్ అయిపోయి తర్వాత ఫైనల్లీ కిరణ్ గాని విష్ తీరిపోయిందా? కిరణ్ విష్ తీరిపోయిందా? నీది నేను తీర్చిన. ఓకే, ట్రిప్ స్పాన్సర్ నువ్వే. నువ్వు అయితే తీర్చినట్టు తీసుకోకపోతే పుణ్యం వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ మనం ద్వారకా టెంపుల్ కి వచ్చేసాం. సో ఇది మన టెంపుల్ లేని ఇప్పుడు నేను చూపిస్తా. ఇదే మా హోటల్ ఫర్ టునైట్. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఈ వీడియోస్ తోటి బ్లాగ్ కనెక్ట్ చేస్తా అండ్ సీ యూ ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్.